శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కడలి సత్యనారాయణ చేసిన కొన్ని ఇంటర్వ్యూస్లో చేసిన కామెంట్స్ని తీసుకొని రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మిగతా వాళ్ళందరినీ చెడగొడుతుంది, ఫెమినిజం అనే మాస్క్ వేసుకొచ్చేసి అసలు అంటే రకరకాలుగా తనకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా ట్రోలింగ్ మాత్రం విపరీతంగా జరుగుతోంది. ఈ ట్రోలింగ్ పైన అలాగే ఆ అమ్మాయి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొదటగా నేను ట్రోలింగ్ గురించి చెప్తా. ఓకే. ఈ ట్రోలింగ్ చాలా దరిద్రంగా ఉందని చెప్పొచ్చు. ఎంత దరిద్రంగా ఉందంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎగతాళికి కూడా ఒక సెన్సేషన్ కోసం కూడా ఆ అమ్మాయి డైలాగులను వాడుతున్నారు రీసెంట్గా సినిమా ఫంక్షన్లో. కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి అన్నదేంటి, ఒక ఇల్లు అంటూ ఉండట్లేదు ఒక స్త్రీకి, అయితే నాన్నిల్లో లేదంటే భర్తిల్లో స్త్రీకి ఇల్లు అనేది ఉండట్లేదు అని చెప్పి ఆమె అనింది. దాని వెనక చాలా పెద్ద అర్థము పరమార్థము ఉన్నాయి. చాలా నిజ జీవిత యథార్థ గాథలు ఉన్నాయి ఆ ఒక్క చిన్న స్టేట్మెంట్లో. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే దాన్ని పట్టుకొని ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ డైలాగ్ని ఇది నాది కాదండి, నాకు లేదండి, మా నాన్నదండి, లేదంటే నా బాయ్ ఫ్రెండ్దండి, లేదంటే నా భర్తదండి అని ఒక ఎగతాళి కోసం ఆ డైలాగుల్ని వాడుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి ఒక కాన్సెప్ట్ చెప్పింది. కాన్సెప్ట్లను ఎప్పుడు కూడా పనికిమాలిన విషయాలకి వాడకూడదు. ఇప్పుడు నాకు సినిమాల్లో ఒక సీరియస్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒసే రాములమ్మ సాంగ్ ఉంది. అది ఒక ఉద్వేగపూరితమైన సాంగ్, ఒసే రాములమ్మ సాంగ్. దానికి ప్యారడీ చేశారు. అవును. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో సాంగ్స్ అన్నీ కూడా చాలా అర్థంతో కూడి ఉంటాయి. అంటే చాలా బరువైనవి ఆ పాటలు, చాలా ఆర్ద్రత ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి, చాలా వాస్తవంగా ఉంటాయి, వాస్తవ జీవితానికి అద్దం పట్టేలాగా ఉంటాయి. ఆ పాటలకు కూడా ప్యారడీలు రాస్తారు. పాత రోజుల్లో ఒక సినిమా పాట, జేబులు ఖాళీ ఆయనే, పేకాటకు సంబంధించిన పాట. దానికి ఎన్నో ప్యారడీలు వచ్చినాయి. నాకు ఏం బాధ అనిపించదు, తప్పే కాదు. ఎందుకంటే అది ఒక వాస్తవమైనప్పటికి కూడా ఒక సరదా సాంగ్. అది సరదా సాంగ్ మీద మీరు ప్యారడీలు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఒక సీరియస్ ఒక గాఢత ఉన్న పాటల్ని మీరు ప్యారడీలు తీసుకొస్తే కనుక వాటికున్న ఆ గాఢత తగ్గిపోతుంది, ఇంటెన్సిటీ అంటాం, అది తగ్గిపోతుంది. అది తగ్గకూడదు. ఆ పాటలకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైన పరిస్థితులను ఉద్దేశించి రాసిన పాటల్ని, ఆ పాటలను అలా ఉంచాలి. అలాగే ఈ కడలి సత్యనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇంటికి సంబంధించిన స్టేట్మెంటు ఇలాంటిది. అది ఒక సీరియస్ టాపిక్, అది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక అవసరమైన టాపిక్ ప్రతి మహిళకి. అంటే మహిళలందరూ కష్టాలు పడిపోతున్నారు, అసలు ఇల్లు లేక అలో లక్షణాన్ని ఏడుస్తున్నారని నేను చెప్పట్లే. కానీ ఏదైనా ఒక ప్రత్యేక పరిస్థితి వస్తే ఒక స్త్రీకి, ఆమెకి ఇల్లు ఏది, ఇది నా పాయింట్. కడలి సత్యనారాయణ పాయింట్ కూడా ఇదే. ఏంటి, ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు ఆడపిల్లవి అని చెప్పి, ఆడపిల్ల అంటే వికృత భాష్యాలు చెప్తున్నారు, ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఏడపిల్ల కాదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. పోనీ అదే కరెక్ట్ అనుకుందాం. అక్కడి నుంచి అత్తగారింటికి వచ్చేస్తుంది, అంటే భర్త ఇంటికి వస్తుంది. భర్త ఇంటికి వచ్చిన తర్వాత అది భర్తిల్లు, నీకు ఆ ఇంటి మీద నీకు హక్కు లేదు అనుకోండి. లేనప్పుడు ఏవైనా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ భర్తతో విడిపోవాల్సి వచ్చింది, ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చింది అనుకో, నీకు ఒకసారి పెళ్లి చేసి పంపించేసాం, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి వీల్లేదు అని ఆ కుటుంబం అన్నారనుకోండి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇది కదా పాయింట్. దీని గురించి అయితే మాట్లాడుకోవాలి కదా. అంటే అందరు ఆడపిల్లలకి ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, జరిగిన అమ్మాయిలకి ఏంటి పరిస్థితి. పైగా మన హిందూ ఆస్తి హక్కుకు సంబంధించిన
విషయాల్లో ఒక వివక్ష ఉంది. ఏంటి అంటే తండ్రి ఆస్తికి కూతురు వారసురాలని చెప్తున్నారు. బాగుంది. పుట్టుకతోనే వారసురాలు అని చెప్తున్నారు. మొదటిసారిగా అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, ఆడపిల్లకి ఆస్తి హక్కు. దాన్ని ఇంకొంచెం విస్తృతపరిచి దేశమంతా అదే తీసుకొచ్చింది. పైగా ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి పుట్టుకతోనే తండ్రి ఆస్తికి వారసురాలు, కొడుకు ఎట్లా వారసుడో కూతురు కూడా వారసురాలు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పని మాట ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకి హక్కు లేదు. ఈ రోజుకి భర్త ఆస్తిలో భార్యకి హక్కు లేదు. ఒక్కవేళ ఆమె విడాకులు తీసుకొని ఆమె విడిపోతే గనక భర్తతోటి ఆమెకి భరణం ఇస్తారు తప్పితే హక్కు లేదు ఆస్తిలో. ఒకవేళ అతను భార్యకి ఆస్తి ఏమీ రాయకోకుండా కొడుకులకి కూతుర్లకి ఇంట్లో ఉన్న కుక్కకి పక్కింట్లో ఉన్న నక్కకి రాశాడు అనుకోండి, దాన్ని ఆమె ఛాలెంజ్ చేయలేదు. దాని గురించి ఆమె ఛాలెంజ్ చేయలేదు. ఎప్పుడు ఛాలెంజ్ చేయగలుగుతుంది అంటే అతను ఏ వీలునామా రాయకుండా చనిపోతే భార్యకి హక్కు వస్తుంది తప్పితే అదర్వైజ్ భార్యకి హక్కు లేదు. సరే మనం మాట్లాడుకుందాం. పెళ్ళైపోయింది, వచ్చేసింది అత్తగారింటికి, భర్తతో కాపురం ఉంటుంది. ఒక 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 10 ఏళ్ళు ఈవిడ గొడ్డు చాకరీ చేస్తూ ఇంట్లో ఇంటి పని అంతా చేసింది. అత్తగారికి సేవలు చేసింది, మామగారికి సేవలు చేసింది, అన్నీ చేసింది, పిల్లల్ని చూసుకుంది, అన్నీ చేసింది. ఈమెకంటూ సొంత ఆదాయం లేదు. ఆ భర్త సడన్గా చనిపోయాడు. భర్త అసలు ఈమెకు వాటా రాదు. ఇప్పుడు ఈమె ఎలా బతకాలి? మరి ఈవిడికి కనుక నువ్వు ఇంటి పనికి కూడా లెక్కలు కట్టారనుకోండి, కట్టాలి. సుప్రీంకోర్టే చెప్పింది. మన తెలుగువాడే జస్టిస్ ఎన్వి రమణ గారు ఇచ్చాడు తీర్పు. ఇంటి పనిని కూడా ఎవరో చులకనగా చూడటానికి వీల్లేదు. ఇంటి పని కూడా చాలా గొప్ప పని, చాలా కష్టమైన పని, దానికి కూడా ఖరీదు కట్టాలి, జీడిపిలో కలపాలి అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చాడు. మరి జీడిపిలో కలిసే మీ జీతాలు అయితే లెక్కలో ఉంటున్నాయి, మరి ఆడవాళ్ళు చేసే పనికి లెక్క ఉండదా? ఈ లెక్కన ఆవిడకి లెక్క కట్టారనుకోండి, అది ఆవిడ తన కష్టానికి సంబంధించిన పని కాబట్టి ఆమె కొంత దాచుకుంది అనుకోండి ఆ డబ్బులోంచి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏదైనా దాపరించింది అనుకోండి, అంతా బాగుంటే అంతా బాగానే ఉంటుంది. ఏదన్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆమె సంపాదించిన డబ్బు అని ఆవిడకి అండ ఉంటుందా లేదా? అంటే కడలి సత్యనారాయణ మాట్లాడిన దానికి ఎంత అర్థం ఉంది. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు దీనిలో మీరు ఏదన్నా కాదనగలుగుతారా? లేదు, కాదనలేం కదా. మరి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు ఆ అమ్మాయిని? ఇంత ఎగతాళి చేయాల్సిన అవసరం ఏంటి కడలి సత్యనారాయణని? అంటే క్లాత్స్ ఒకటి మాట్లాడింది. అవును, బట్టలు గురించి. ఎస్, నేను దానికి కూడా చెప్తాను. ఎవరైనా సరే అత్యాచారం చేశారే అనుకోండి, కోర్టులో వాదించుకునేటప్పుడు ఆమె చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి నేను అత్యాచారం చేశాను అంటే కోర్టు ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చిన్న బట్టలు వేసుకున్నా, అసలు బట్టలు వేసుకోకపోయినా ఆమెని వ్యాఖ్యానించే హక్కు మీకు లేదు. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద మీరు కావాలంటే కేసు పెట్టించండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఒక ఆమె అక్కడ బట్టలు లేకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది అని చెప్పి మీరు ఒక పౌరుడిగా మీకు ఆ హక్కు ఉంది. కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు బట్టలు ఎందుకు వేసుకోలేదు, నువ్వు బట్టలు వేసుకోలేదు కాబట్టి నిన్ను నేను ఇక్కడే నుంచి చూస్తాను, అవసరమైతే నిన్ను అత్యాచారం చేస్తాను అంటే కుదరదు. 30 సెకండ్లు తేరిపార చూడకూడదు ఒక స్త్రీని, ఆ స్త్రీకి అంగీకారం లేకుండా. నో చెప్పిందంటే నో మీన్స్ నో, అంతే. ఇది చట్టం చెప్తుంది. మనం చట్టం ప్రకారం వెళ్తామా? నువ్వు చిన్న బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్ను చూశాను, చిన్న బట్టలు వేసుకున్నావు కాబట్టి అత్యాచారం చేస్తాను అంటే కుదరదు. అసలు నిన్న జడ్జిమెంట్ ఎవరు పాస్ చేయమన్నారు? చిన్న బట్టలు వేసుకున్నావా, పెద్ద బట్టలు వేసుకున్నావా? మామూలుగా అయితే మగాళ్ళు ప్యాంట్లు వేసుకుని తిరగాలి రోడ్ల మీద. మనకు తెలిసిన దగ్గర నుంచి ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా, ఇప్పుడు షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. మరి ఇది పబ్లిక్ న్యూసెన్సా? అదేమంటే ఆడవాళ్ళు మిడ్డీలు వేసుకోలేదా అని మాట్లాడుతున్నారు. మరి ఆడవాళ్ళు మిడ్డీలు వేసుకుంటే మాట్లాడిన వాళ్ళు మగవాళ్ళు షార్ట్లు వేసుకుంటే కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు అర్ధనగ్నంగా తిరుగుతున్నారు కదా. అందుకని
ఇప్పుడు కొన్ని వ్యక్తిగతమైన ఇష్టాలు ఉంటాయి, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మీ అభిప్రాయాలు మీలో ఉంచుకోండి. మీరు పెట్టిలో పెట్టుకుని తాళం వేసుకుని ఆ తాళం మీ జేబులో పెట్టి కూర్చోండి. అంతేగాని ఊరి మీద వేస్తానంటే కుదరదు. మీ అభిప్రాయాలు మీయి, అవి మీ బుర్రలో పుట్టినాయి కాబట్టి మీ బుర్రలో ఉంచుకోండి. ఎవరు కాదనట్లా మాట్లాడడానికి లేదు. ఆమె చిన్న బట్టలు దీనికి ఆమె ఏదో అసలు స్ట్రీకింగ్ చేసేస్తుంది అన్నంత లెవెల్లో ట్రోలింగ్ చేస్తున్నారు ఆవిడ్ని. అంత అవసరంలే. ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజులు ఎవరు వేసుకోవట్లేదు చెప్పండి? మామూలు వాళ్ళు వేసుకోవట్లా? వేసుకుంటారు. దానికి ఒక పెద్ద ఇది చేయడం. అందుకని ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది. పైగా ఇంకొకటి ఏంటి అంటే, కడలి సత్యనారాయణ చెప్పినా చెప్పకపోయినా స్త్రీలు ఇల్లు కావాలి అనుకుంటే తమకంటూ ఒక ఇల్లు ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు. అయితే దానికి తగ్గట్లుగానే తల్లిదండ్రులు వాళ్ళని ఆ విధంగా పెంచాలి. ఆడపిల్లకు కూడా చదువు అవసరం. ఆడపిల్లకి తనకి ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. ఆర్థిక స్వాతంత్రంతో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా అవసరం. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏం చెప్తారు అంటే, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి అంటే ఆమె చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అని చెప్తారు. ఆ ఉద్యోగం చేసిన తర్వాత వచ్చే డబ్బుల్ని వాడుకోవాలి అనేది కూడా స్వాతంత్రంలో స్వేచ్ఛలో భాగం. ఆర్థిక స్వాతంత్రం, నిజమైన ఆర్థిక స్వాతంత్రం అంటే అది. ఇప్పుడు నీకొచ్చే జీతాన్ని నువ్వు నీకు నచ్చినట్టు ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. నీ పేరు మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. చాలామంది మగాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం కదా, నా డబ్బుల్ని నేను ఇన్వెస్ట్ చేస్తాను, నీ డబ్బుల్ని ఇంటికి వాడు, ఎందుకంటే ఇంటి పనులన్నీ నీకు కదా బాగా తెలుసు, నాకేం తెలుసు, నాకు కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియదు అని చెప్పి చాలా తెలివిగా కొంతమంది మగాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటి ఖర్చులంతా ఈవిడితో పెట్టించి ఆయన ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ ఆయన పేరుతో ఆస్తులు కొనుక్కుంటాడు. ఒక భయంకర క్షణంలో ఈ కుట్ర బయటపడుతుంది. ఈ కుట్ర బయటపడినప్పుడు ఇంక పంచాయతీ. నీ మొగుడేగా, నీ మొగుడు పేరుతో ఉంటే ఒకటి, నీ పేరుతో ఉంటే ఒకటా అని సలహాలు చెప్తారు అమ్మలక్కలు. అవునయ్యా, ఆమె ఇంటికి డబ్బులు వాడింది, ఇద్దరు మరి జాయింట్గా ఎందుకు ప్రాపర్టీ కొనలేదు అని మగాడిని అడగరు. అదేమంటే మగాడి పేరు మీద ఆస్తి ఉండటం అనేది అది ఒక హీరోయిజానికి గుర్తు. ఇట్లాంటివన్నీ సమాజంలో ఉన్నాయండి. ఒక్క మాటతోటో ఒక్క చర్యతోటో ఇవన్నీ తొలగిపోవు. ఇప్పుడు కడలి సత్యనారాయణ అన్నంత మాత్రాన అసలు ఇంకేముంది, ఏమో పెద్ద ఫెమినిస్టు, ఏమొచ్చి అందరికీ ఫెమినిస్ట్ పాఠాలు చెప్పేసేసి ఆడవాళ్ళందరినీ రెచ్చగొట్టేసేసి కళ్ళు తెరిపించేసి విప్లవాలు తీసుకొచ్చేస్తుంది అని అంత భయపడక్కర్లేదు. ఒక్క అమ్మాయి చెప్పినంత మాత్రానే అందరూ బట్టలు ఇప్పేసుకుని తిరిగి, అందరూ ఆస్తుల కోసం కోట్లాటేసుకొని, అందరూ మొగుళ్ళతోటి హక్కుల కోసం పోరాడే అంత పరిస్థితి ఈ సమాజంలో లేదు. అలాంటి పరిస్థితి ఉంటే ఈమె కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో మాట్లాడారు. అన్ని సంవత్సరాల నుంచి జరగంది ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కటి మాట్లాడినంత మాత్రాన మీ కోటలు ఏమీ బద్దలు కావు, ఎవ్వరూ భయపడక్కర్లేదు. పైగా ఆ అమ్మాయి మాట్లాడిన సీరియస్ మాటల్ని ట్రోలింగ్ ఎక్కువ మట్టుకు వాడొద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.